श्रीमद्भागवतम की जय। शिला प्रभुपाद की जय। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్భాగవతం 4వ స్కందములోని మొదటి అధ్యాయములు 15వ శ్లోకం చదువుతున్నాము. ముందుగా పదపాఠం. అత్రేహే పత్ని అనసూయ త్రీన్ జజ్ఞే సుయశసః సుతాన్ దత్తం దుర్వాససం సోమం ఆత్మ ఈశా బ్రహ్మ సంభవాన్. అత్రేహ పత్ననయసూయాత్రీన్ అత్రేహ పత్ని అనసూయాత్రీన్ అత్రేహ పత్ని అనసూయాత్రీన్ జజ్ఞే సుయశసః సుతాన్ జజ్ఞే సుయశసః సుతాన్ యశసః సుతాన్ దత్తం దుర్వాససం సోమం దత్తం దుర్వాససం సోమం ఆత్మేష బ్రహ్మ సంభవాన్ ఆత్మేష బ్రహ్మ సంభవాన్. అత్రేహ పత్ని అనసూయాత్రీన్ జజ్ఞే సుయశసః సుతాన్ దత్తం దుర్వాససం సోమం ఆత్మేష బ్రహ్మ సంభవాన్. అత్రేహ పత్ని అనసూయాత్రీన్ జజ్ఞే సుయశసః సుతాన్ దత్తం దుర్వాససం సోమం ఆత్మేష బ్రహ్మ సంభవాన్. అత్రేహ పత్న్యనసూయాః త్రీన్ జజ్ఞే సుయశసః సుతాన్ దత్తం దుర్వాససం సోమం ఆత్మేష బ్రహ్మ సంభవాన్. ప్రతిపదార్థములు. అత్రేహే అత్రి ముని యొక్క పత్ని భార్య అనసూయ అనసూయ నామధేయురాలు త్రీన్ మువ్వురు జజ్ఞే కనెను సుయశసః యశస్సు కలిగిన సుతాన్ పుత్రులను దత్తం దత్తాత్రేయుడు దుర్వాససం దుర్వాసుడు సోమం సోముడు చంద్రుడు ఆత్మ పరమాత్ముడు ఈశ శివుడు బ్రహ్మ బ్రహ్మదేవుడు సంభవాన్ అవతారములు. అనువాదము మరియు భాష్యం ఇచ్చిన శ్రీలా ప్రభుపాదులకు జయం జయం. భాష్యం. అత్రిముని భార్యయగు అనసూయ సోముడు దత్తాత్రేయుడు దుర్వాసుడు వీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పాక్షిక ప్రాతినిధ్యము అను యశస్సులకు మువ్వురు పుత్రులకు జన్మనొసగను. సోముడు బ్రహ్మదేవుని పాక్షిక ప్రాతినిధ్యము, దత్తాత్రేయుడు విష్ణు భగవాని పాక్షిక ప్రాతినిధ్యము, దుర్వాసుడు శివుని పాక్షిక ప్రాతినిధ్యము. భాష్యం. ఈ శ్లోకమునందు ఆత్మేష బ్రహ్మ సంభవాన్ అను పదము ప్రయోగింపబడినది. ఆత్మ అనగా పరమాత్ముడు లేదా విష్ణువు, ఈశ అనగా శివుడు, బ్రహ్మ అనగా చతుర్ముఖ బ్రహ్మ అని భావం. అనసూయకు జన్మించిన దత్తాత్రేయుడు దుర్వాసుడు సోముడు అని ముగ్గురు తనయులు ఈ త్రిగుణావతారముల పాక్షిక ప్రాతినిధ్యములు. పరమాత్ముడు అనగా విష్ణువే అయిన కారణమున దేవతల కోవకు గాని జీవుల కోవకు గాని చెందినవాడు కాదు. కనుకనే అతడు విభిన్నాంశ భూతానం అని వర్ణింపబడెను.
బ్రహ్మరుద్రాదులతో సహా సమస్త జీవరాశికి పరమాత్ముడే బీజ ప్రదాత. ఆత్మ అను పదమునకు వేరొక అర్థమును ఈ విధమునకు ఈ విధమును ఆత్మ అను పదమునకు వేరొక అర్థమును ఈ విధములను గ్రహింపవచ్చును. అంశ అనేది పదము ఇచ్చట ఉపయోగింపబడిన కారణమున ప్రతి ఆత్మయందలి ముఖ్యతత్వము పరమాత్ముడే అనగా సర్వాత్ముడు దత్తాత్రేయునిగా ప్రకటమయ్యనని పలుకవచ్చు. భగవద్గీత యందు వ్యక్తిగతాత్ములు సైతము దేవదేవుడు శ్రీకృష్ణుని అంశలుగా వర్ణింపబడి అయినచో దత్తాత్రేయుని కూడా ఆ అంశలలో ఒకనిగా ఇందులకై భావించరాదు. బ్రహ్మరుద్రాదులు ఇతర అంశలుగా వర్ణింపబడి అయినచో వారిని కూడా సాధారణ జీవులుగా ఎందుకు భావించరాదు. విష్ణుతత్వములు జీవతత్వములు దేవదేవుని అంశలే అయినను వారిలో ఎవరునూ ఆ భగవానుడితో సమానులు కారు. కానీ అంశలలో మాత్రము వివిధ తరగతులు కలవనటకు దానికి సమాధానం. దేవదేవుని అంశలలో కొన్ని స్వాంశలు మరికొన్ని విభిన్నాంశలని వరాహ పురాణం నందు చక్కగా వివరింపబడినది. విభిన్నాంశములే జీవులనియు స్వ అంశములే విష్ణుతత్వములనియు పిలువబడును. జీవతత్వములందును కొన్ని తరగతులు కలవు. ఈ విషయం విష్ణు పురాణమునందు వివరింపబడినది. భగవాని వ్యక్తిగతాంశలు మాయచే అనగా బాహ్యశక్తి ఆచ్ఛాదితులయ్యడి అవకాశం కలదని దాని యందు స్పష్టంగా తెలుపబడినది. భగవత్ సృష్టి యందు ఏ ప్రాంతమునకైనను ప్రయాణింపగల ఆ వ్యక్తిగతాంశలు సర్వగతులని పిలువబడుదురు. వారు భవక్లేశమును అనుభవింతురు. తాము చేసడి కర్మలు మరియు తమపై గల త్రిగుణ ప్రభావమును బట్టి అదే నిష్పత్తిలో వారు అజ్ఞానావరణము నుండి బయటపడి ఉందరు. ఉదాహరణకు సత్వగుణ స్థితులకు జీవుల క్లేశములు తమోగుణ స్థిత జీవుల క్లేశముల కన్నను తక్కువగా నుండును. ఏది ఏమైనను విశుద్ధ కృష్ణ భక్తి భావన మాత్రము సమస్త జీవుల జన్మ హక్కు అయి ఉన్నది. ఎలయన ప్రతి జీవుడు శ్రీకృష్ణ భగవాని అంశయ్య ఉన్నాడు. భగవాని చైతన్యము కూడా అంశయందు కలదు. ఆ చైతన్యము ఎంతగా భౌతిక మలినము నుండి విడువడునో అంత భిన్నముగా జీవులు నెలకొనగలరు. వేదాంత సూత్రములందు జీవులు వివిధ తేజోశక్తి కలిగిన దీపములతో పోల్చబడి ఉదాహరణకు కొన్ని ఎలక్ట్రిక్ బల్బులు 1000 వాట్ల శక్తిని కలిగి ఉండవచ్చును. కొన్ని 500 వాట్ల శక్తిని కొన్ని 100 వాట్ల శక్తిని, కొన్ని 50 వాట్ల శక్తిని ఇత్యాదిగా కలిగి ఉండవచ్చును. కానీ ఆ బలుబులన్నీ కాంతి నొసుగుచున్నవి. కాంతి ప్రతి బలుబునందును ఉన్నను వాని కాంతి యందు భేదము లేదు. అదేవిధముగా బ్రహ్మమునందు వర్గీకరణలు కలవు. విష్ణుతత్వములు దీపములు వంటి వారైనచో శివుడు దీపము వంటి వాడే. ఇక 100కి 100 పాళ్ళు కాంతి శక్తి శ్రీకృష్ణుడే. ఆ కాంతితో పోల్చినచో విష్ణుతత్వములు 94% కలిగి ఉండగా శివతత్వం 84%, బ్రహ్మదేవుడు 78% కలిగి ఉన్నారు. జీవులు సైతము బ్రహ్మ వంటి వారే అయినను బద్ధస్థితిలో వారి శక్తి ఇంకనూ కొద్ది అయి మసకగా ఉండును. బ్రహ్మమునందు అనేక తరగతులు కలవు. ఈ విషయమును ఎవ్వరూ కాదనలేరు. కనుకనే ఆత్మేశ బ్రహ్మ సంభవాన్ అను పదము దత్తాత్రేయుడు నేరుగా విష్ణు అంశయేనని, దుర్వాసుడు శివుని అంశగాగా సోముడు బ్రహ్మదేవుని అంశయని సూచిస్తున్నది. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ అధ్యాయము మను తనయుల వంశ చరిత్ర గురించి చెప్తుంది. మను తనయుల వంశ చరిత్ర. మనం ఇప్పుడు స్వయంభూ మనువు శతరూప వారి యొక్క పుత్రుల గురించి మనం చదువుతున్నాము. అంటే మనకి పుత్రులు అయితే ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అని చెప్పేసి ఉన్నారు. అలాగే పుత్రికలు కూడా 3 పుత్రికలు ఉన్నారనుకున్నాం. ఆకూతి, దేవహుతి మరియు ప్రసూతి. ఈ ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కుమారుడు ఉత్తముడు అని ధ్రువుడు అని ఉన్నారు. ధ్రువ చరిత్ర కూడా మనకు వస్తుంది ఈ అధ్యాయంలో, ఈ స్కందంలో వస్తుంది, చదువుకుంటాము. అలాగే ప్రియవ్రతుడు గురించి కూడా ఈ స్కందంలో వస్తుంది, చదువుతాం. అలాగే ఆకూతికి తన కుమార్తె అంటే స్వయంభూమను కుమార్తె ఆకూతికి రుచి అనే మునితో వివాహము జరుగుతుంది. వారికి యజ్ఞుడు, దక్షిణ అనే కుమార్తెలు కలుగుతారు.
అక్కడ యజ్ఞుడ స్వయం భగవంతుడి యొక్క అవతారం అని చెప్పేసి, దక్షిణ లక్ష్మీదేవి యొక్క అవతారం అని చెప్పేసి తెలుసుకున్నాం. వారికి 12 పుత్రులు కలుగుతారు. వాళ్ళందరూ కూడా దేవతలుగా వ్యవహరిస్తారు ఆ యుగంలో, ఆ యొక్క మన్వంతరంలో. వాళ్ళందరికీ తోషితులు అంటారు. అంటే తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు అలాగా 12 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళందరికీ తోషితులు అని చెప్పేసి దేవతలుగా వ్యవహరించారు ఆ సమయంలో. అలాగే దేవహూతికి తన పుత్రిక ఆకూతి పుత్రిక గురించి చెప్పుకున్నాం. అలాగే దేవహూతి పుత్రిక కూడా కర్దముడికి ఇచ్చి వివాహం చేస్తారు. అలాగే కర్దముడు దేవహూతికి మనకి తెలిసినట్టుగానే ఒక పుత్రుడు కపిల భగవానుడు ఉంటాడు. కపిల భగవానుడు కూడా భగవంతుడి యొక్క అవతారం. ఆయన సాంఖ్యశాస్త్రం బోధించారు. అలాగే దేవహూతికి కర్దములకి 9 మంది పుత్రికలు ఉంటారు. వారిలో అనసూయ అనే ఒక కుమార్తె, తనకి అత్రి మహర్షితో వివాహం జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ శ్లోకంలో మనకి ఏం చెప్పారు? అనసూయ అత్రులకు సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు అని 3 పుత్రులు కలిగారని చెప్పేసి చెప్పారు. వీరి 3 కూడా గుణావతారాలు. విష్ణు భగవానుడు, నెక్స్ట్ శివుడు, బ్రహ్మ, వీరి యొక్క అంశావతారాలుగా చెప్పారు. ఇక్కడ మనకి సోముడు అంటే మనకి చంద్రుడు అని చెప్తాం. ఆయన చంద్రుడికి చంద్రుడు మనకి చంద్రవంశం అని, సూర్యవంశాలు అని 2 ఉన్నాయి. చంద్రవంశం ఈయన పేరుని బట్టి చంద్రవంశం చెప్పబడింది. మనకి కృష్ణ భగవాన్ చంద్రవంశంలో జన్మించారు. అలాగే రామచంద్ర భగవాన్ సూర్యవంశంలో జన్మించారు. ఈ విధంగా సోముడు చంద్రుడు భగవానుడుగా మనకి భగవద్గీతలో చెప్తారు. సూర్య భగవాన్ చంద్రుడి ద్వారానే మనకి ఔషధాలు, కాయగూరలు వీటన్నిటికీ కూడా మనకి ఏర్పడుతుంది. దాంట్లో రసం శక్తి ఏర్పడుతుందని చెప్పేసి చెప్పారు. ఆ విధంగా సోముడు చంద్రుడు అంటాం కదా, ఆయనకి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు ఉన్నారు. 60 మందిలో 27 మంది కుమార్తెలు చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ విధంగా సోముడు చంద్రవంశం అనేది ఆ విధంగా జరిగింది. అలాగే మనకి దత్తాత్రేయుడు విష్ణు భగవాన్ యొక్క అంశం. మెయిన్గా దత్తాత్రేయుడు కూడా మనకి చాలా చోట్ల వస్తుంది. శ్రీమద్ భాగవతంలో మనం చదువుతాము. ఆయన మనకి ఈ 1వ స్కందంలో 3వ అధ్యాయంలో చెప్పబడతారు. 11వ చాప్టర్లో ఏమని చెప్తారు? 11వ శ్లోకంలో చెప్తారు. 6వ అవతారంగా చెప్పబడ్డారు దత్తాత్రేయుడు. ఆయన ప్రత్యేకంగా అలర్క, ప్రహ్లాద, యదు, హైహయ అనే వారికి ఆధ్యాత్మిక బోధన చేశారు. ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఆయన బోధన చేశారు. ఆయన బోధనలో ముఖ్యంగా ఆయన అంటే జ్ఞానయోగం, కర్మయోగం కన్నా భక్తి యోగం ప్రాముఖ్యం అని చెప్పేసి ఆయన బోధనలు ముఖ్యంగా చెప్పబడుతుంది. భగవంతుని సేవ లేకుండా మోక్షం అనేది ప్రసాదింపబడదు. అంటే భగవంతుడి సేవ అనేది చాలా ముఖ్యం. ఆ విధంగానే మోక్షానికి త్వరితగతిన మోక్షం పొందొచ్చు అని చెప్పారు. ప్రహ్లాదు కూడా ఆ విధంగానే మనకి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అని చెప్పేసి ప్రహ్లాదు కూడా మనకి చెప్తారు. ఆ విధంగా ఆయన యొక్క బోధనల అనుగుణంగానే ఆయన చెప్పింది ఏంటంటే, ఈ కర్మయోగం కన్నా, జ్ఞానయోగం కన్నా వీటికి సంథింగ్ ఎలా చెప్పారంటే, సుఖ దుఃఖాలు మనకు ఇప్పుడు కలిగే సుఖాలు, దుఃఖాలు ఈ పూర్వకర్మ యొక్క ఫలితాలు అని చెప్పేసి, వాటి కోసం తప్పించకూడదు, భయపడకూడదు అని చెప్పేసి చెబుతూ, ఈ జ్ఞాని వీటితో సమదృష్టితో ఉంటాడు. భయానికి లేకపోతే సుఖానికి ఆయన భయపడిపోయి, లేకపోతే కష్ట సుఖాలకి భయపడిపోడు అని చెప్పేసి చెబుతూ, ఇటువంటి సుఖ దుఃఖాల మధ్యన సమత్వం కలిగి ఉంటారని చెప్పేసి చెప్పారు. అలాగే మనకి ఎక్కువగా ఈ యొక్క 11వ స్కందంలో కనిపిస్తుంది. ఉద్ధవ గీత సమయంలో దత్తాత్రేయుని బోధనలు అంటే ఒక అవధూతగా చెప్పబడ్డారు. అక్కడ అవధూత అంటే ఈ దత్తాత్రేయుడు అని చెప్పేసి చెప్పారు ఆచార్యులు. ఆయన
ప్రత్యేకించి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 24 గురువుల గురించి చెప్పారంటే 24 గురువులు అంటే చెప్పేసి ఆయన దేని గురించి అంటే భూమిని చూసి సహనం నేర్చుకోవచ్చు అని చెప్పేసి అలాగే సూర్యుడి గురించి అలాగే చంద్రుడు పాములు లేకపోతే ఈ హనీబీ ఇటువంటి వాటిని చూసి మనం చాలా వాటిలో ఉన్న మంచి గుణాలు నేర్చుకోవచ్చు అని వీరందరూ కూడా నా గురువులు వంటి వారు అని చెప్పేసి చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ప్రతి ఒక్కరిలో కూడా మంచి గుణాలు చూసి మనం దాంట్లో అలవర్చుకోవాలని చెప్పేసి నేర్చుకున్నారు. అంతేగాని ప్రతి ఒక్కరి గురువుగా అంటే కాదు. గురువు అంటే దీక్షా గురువు ఎనీహౌ ఆయన పరంపరాగతంగా వచ్చిన ఆధ్యాత్మిక గురువునే మనం ఆశ్రయించాలి. ఆయన యొక్క ఆదేశాల ప్రకారం చూడాలి. ఇలాగే ఈ ప్రకృతిలో కనిపించినటువంటి ఈ వివిధ విషయాలను అనుసరించి మన దాంట్లో మంచిది మనకు ఆధ్యాత్మికంగా ఏది ఉపయోగపడుతుందో వాటిని తీసుకోవాలి. అంతేగాని వారినే గురువుగా స్వీకరించి అంతటితో అయిపోవడం కాకుండా ఈ విధంగా ఉండాలన్నమాట. ఆయన చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఏం నేర్చుకోవాలి, లేకపోతే ఒక వేశ్య దగ్గర నుంచి ఏ విధంగా నేర్చుకోవాలి, ఎటువంటి వైరాగ్యం నేర్చుకోవాలి, ఈ విధంగా చెప్పారు. అలాగే ఆయన బోధనలో ముఖ్యమైనది ఏంటంటే మనం శరీరం కాదని ఆత్మ శరీరం కలిగే బాధ ఆత్మకు కలగదనియు ఈ జ్ఞానం భయరాహిత్యాన్ని కలిగిస్తుందని కూడా చెప్పారు. అంటే ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని కాదు నేను ఆత్మని నేను ఈ శరీరాన్ని ఆశ్రగా తీసుకుని నివసిస్తున్నాను అని ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం ఉంటుందో ఈ శరీరం వల్ల వచ్చే భయం ఉండదు. కష్ట సుఖాల మీద భయపడడు, కష్ట సుఖాలు సమానంగా చూస్తాడని చెప్పేసి ఆ బోధనలు చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాహ్యంగా వైరాగ్యం కన్నా అంతర్గతంగా వైరాగ్యం కావాలంటే ఇప్పుడు మనకి చాలామంది బాహ్యంగా మనం వైరాగ్యం కనిపిస్తాం కానీ ఇంకా అంతర్గతంగా మానసికంగా కొన్ని కోరికలు మిగిలిపోతుంటాయి. ఇంకా ఆ యొక్క మనకి మానసికంగా ఆ యొక్క పూర్తిగా వాటి మీద కోరికలు పోకుండా ఉంటాయి. అలా కాదు, ఈ బాహ్యంగా ఎలా ఉన్నప్పటికీ అంతర్గతంగా కూడా వైరాగ్యం కావాలి. అంటే బహిరంగంగా ఉంటే తప్పేం కాదు, కాకపోతే చాలామంది మనం చూసి మోసపోకూడదు. బహిరంగంగా చాలామంది సాధువులాగాను లేకపోతే బాబాల్లాగాను లేకపోతే మంచి వైరాగ్యం ఉన్న వ్యక్తిలా కనిపిస్తారు కానీ వారు అంతర్గతంగా వారు పూర్తిగా వైరాగ్యంతో ఉండాలని ఏం లేదు. కాబట్టి వారిని చూసి మోసపోకూడదు, అంతర్గతంగా ఉండాలని చెప్పేసి అటువంటి వారిని ఆశ్రయం తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ దేవతలు పూజించడం లేకపోతే యజ్ఞాలు చేయటం లేకపోతే వీటికి రిచువల్స్ అంటే మన క్రతువులు చేయటం వల్ల బలం రాదు. భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని భగవంతుడి యొక్క పూర్తిగా శరణాగతి చేయడం వల్లే మీకు ముక్తిని ఏర్పడుతుంది. ఈ దేవతలను కానీ లేకపోతే ఈ యొక్క క్రతువుల మీద ఆధారపడి బలం సంపాదించడం ముక్తిని సాధించడం అంటే సాధ్యమైనది కాదు. ప్రత్యేకించి భగవంతుడికి పూర్తిగా శరణాగతి పొందాలని చెప్పేసి మనకి దత్తాత్రేయ భగవాన్ చెప్పారు. అంటే ఈయన సారాంశం ఏంటంటే ప్రత్యేకించి భక్తియే పరమలక్ష్మి అని జ్ఞానం కన్నా జ్ఞానయోగం కన్నా కర్మయోగం కన్నా భక్తి యోగమే ముఖ్యమని చెప్పేసి చెప్పారు. పూర్తి వైరాగ్యంతో ఉండాలని చెప్పేసి చెప్పారు. అలాగే ఆత్మ శాశ్వతమైనది కానీ లేకపోతే శరీరం శాశ్వతమైనది కాదు. ఈ శరీరానికి కలిగేటువంటి భయాలన్నీ కూడా దానికి ఆత్మకి అంటదని చెప్పేసి చెబుతూ భగవంతుడే ఏకైక రక్షణ, భగవంతుడే ఏకైక శరణ్యం అని చెప్పేసి దత్తాత్రేయులు చెప్పారు. ఈ విధంగా దత్తాత్రేయుడు మనకి ఈ అలార్కకి, ప్రహ్లాదుడికి, యదుకి నెక్స్ట్ అలాగా బోధన జరిపారు. మనకి ఇది అవధూత ఈ 24 రకాల గురువుల గురించి చెప్పినారు చూసారు. అవధూత అది ఎవరికంటే యదు మహారాజ్కి చెప్పారు, యదు మహారాజ్కి. ఆ విధంగా దత్తాత్రేయ భగవాన్ గురించి చెప్పుకోవచ్చు. ఇంకా దుర్వాస మహాముని. దుర్వాస మహాముని ఎవరి యొక్క అంశ? శివుని యొక్క అంశం. అలాగే శివుని లాగానే ఆయనకి ఆశుతోషుడు అంటే శివుని ఏమంటాం ఆశుతోషుడు అంటే త్వరగా ఆయన కోపోద్రిక్తుడవుతాడు, త్వరగా ఆయన ప్రసన్నం కూడా కాస్తారు. అంటే ఆయన భక్తి అంటే ఏమాత్రం కించిత్ భక్తి ఉన్నా సరే ఆయన వెంటనే సంతృప్తి పొందుతాడు. అలాగే అదే గుణాలతో ఈయన కూడా దుర్వాస మహర్షి కూడా ఉన్నారు. ఆయన కూడా ఉత్తినే కోపడిపోతారు సంథింగ్ అంటే అలాగే ప్రసన్నం కూడా అవుతారు. ఎవరు? దుర్వాస మహాముని. అంటే మనకు చాలా సంఘటనలు ఉన్నాయి. మనకి మహాభారతంలో కానీ భాగవతంలో కానీ చాలా దుర్వాస మహామునితో చాలా సంఘటనలు ఉన్నాయి. ఆయన ఎవరి దగ్గరికైనా ఆతిథ్యానికి వచ్చారంటే అందరికీ కొద్దిగా భయమే. ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే మంచిదే జరుగుతుంది. ఆయన కానీ కోపడితే మళ్ళీ చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయన దగ్గరికి భక్తి శ్రద్ధతో ఎవరైనా కానీ దుర్వాస మహర్షి వచ్చారంటే ఆయన్ని స్వాగతించి జాగ్రత్తగా గౌరవప్రదంగా ఆయన్ని గౌరవిస్తారు ప్రతి ఒక్కరు కూడా. తెలియకుండా ఏదైనా తప్పు జరిగిందంటే వాళ్ళు కోపానికి గురి కావాల్సిందే అని చెప్పేసి భయంగానే జాగ్రత్తగానే ఉంటారు. అలాగే దుర్వాస మహర్షి అంటే పేరుకి అర్థం తెలుసా? దుర్వాస
వాస అంటే నివసించడం. దుర్వాస అంటే ఇటువంటి వ్యక్తితో నివసించడం కష్టమని. చాలా దుఃఖభరితమైనది. దుర్వాస అంటే త్వరగా కోపోద్రిక్త అయిపోతాడు. ఆయనతో కోపం వచ్చిందంటే మరి ఆయనతో ఉండాలని కష్టమే. ఆయన ఆతిథ్యం ఇవ్వాలన్నా సరే, అయ్య బాబోయ్! ఈయన ఎందుకొచ్చారా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే భయం అంతే తప్పించి గౌరవం కూడా ఉంది. గౌరవం కూడా ఉంటుంది. ఆయన చాలా సిద్ధులు కలిగిన వారు. చాలా జ్ఞానయోగం అంటే సిద్ధులని కూడా కలిగినట్టు వారు. చాలా ప్రముఖమైన మహర్షి. ఆయనతో చాలా సంఘటనలున్నాయి మనకి మహాభారతంలో గాని కానీ. అటువంటి దుర్వాస మహర్షి శివుని యొక్క అంశతో జన్మించారు. అలాగే మనకు కొన్ని సంఘటనలు చెప్పుకోవచ్చు. మీకు ఎవరికైనా ఏమైనా గుర్తుంటే చెప్పండి. దుర్వాస మహర్షి ఆహా. మ్మ్. మ్మ్. కరెక్ట్. యా. అలాగే మనకి ప్రభు చెప్పినట్టుగా ఆ, రు- ఆ, ద్వారకలో సంఘటన ఉంది. అలాగే ఈ వనవాసంలో ఉన్నప్పుడు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అక్షయ పాత్ర సంబంధించిన అలాగే అంబరీష్ మహారాజ్ చరిత్ర ఉంది. అలాగే ఆయన కుంతీదేవి కూడా ఆయనకి సపర్యలు చేసి ఒక మంత్రం కూడా పొందుతుంది. ఏ విధంగా అంటే దేవతలను తలుసుకుని వారిని తలుసుకుని నాకు పుత్రులు కావాలంటే నాకు కలగాలని చెప్పేసి ఒక మంత్రదీక్ష కూడా పొందుతుంది. అంటే కుంతిభోజుడి దగ్గరికి వస్తారు. ఈ దుర్వాస మహర్షి వచ్చినప్పుడు ఆయన తన కుమార్తె అయిన కుంతీదేవిని ఆయన సపర్యలు చేయమని చెప్పేసి జాగ్రత్తగా చేయమని చెప్పేసి సపర్యలు వినియోగిస్తారు. అప్పుడు కుంతీదేవి సపర్యలు చేస్తుంది. దానికి ఆయన మహా సంతోషించి దుర్వాస మహర్షి ఏం కావాలో కోరుకో అంటే ఆయన ఇలాగ దేవతలను ఎవరినైనా స్మరించి ప్రార్థన చేసినట్టయితే వారితో పుత్రులు కనాలి ఉందని చెప్పేసి అంటే ఆ మంత్రం ఇస్తారు. అవునా? ఓకే. కుంతి సేవకు మెచ్చి ఆయన ఈ యొక్క మంత్రం ఇస్తారట. ఆ విధంగా మనకి సూర్యభగవాన్ని తలుచుకొని ప్రార్థించి కర్ణుడిని, అలాగే వాయుదేవుణ్ణి, ఇంద్రుణ్ణి, నెక్స్ట్ అశ్విని దేవతల్ని, యమధర్మరాజుని వీరిని తలుచుకొని పాండవులందరినీ కూడా కుంతీదేవికి అంటుంది. ఈ విధంగా ఆ సంఘటన చూడొచ్చు. అలాగే మనకి అంబరీష్ మహారాజుతో కూడా జరుగుతుంది. అంబరీష్ మహారాజు ఏం చేస్తారంటే ఆయన ఏకాదశ వ్రతంలో ఉంటారు. అదే సమయంలో జనరల్గా ముందరగా ఏమైందంటే ఈ యొక్క దుర్వాస మహర్షి దుర్యోధను దగ్గరికి వెళ్తారు. దుర్యోధనుడికి తెలుసు దుర్వాస మహర్షితో ఉన్నటువంటి చిక్కేంటో. ఆయన్ని సాదరంగా ఆదరించి స్వాగతించి ఆయనకి సపర్యలని చేసి ఆయన మెప్పుకు పొందుతారన్నమాట. నీకేం కోరిక కావాలని కోరుకుంటే ఆయన ఏమని చెప్తారంటే నా యొక్క సహోదరుడు వనవాసం చేస్తున్నా చాలా కష్టాలు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి వారిని కనుకరించండి అని చెప్పేసి చెప్తాడన్నమాట. అంటే అక్కడ నిజంగా అంత మంచి బుద్ధితో పంపించలేదు. ఎలాగ వీరు వనవాసంలో ఉన్నారు, ఈ యొక్క దుర్వాస మహర్షి వారి దగ్గరికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించేటప్పుడు ఏదో విధంగా తప్పు చేస్తే ఈయన యొక్క కోపానికి వాళ్ళు గురి అవుతారు, ఆ విధంగా నష్టపెట్టాలి అని చెప్పేసి. అంటే దుర్యోధనుడికి ఎప్పుడు కూడా ఈ యొక్క పాండవులు మళ్ళీ తిరిగి రావాలని లేదు. తిరిగి మళ్ళీ హస్తినాపురానికి వచ్చి మళ్ళీ రాజ్యం కోసం అడుగుతారని చెప్పేసి ఆ కోరిక లేదు. వారిని నశింపజేయాలనే ఏదో కోరికతో ఒక దుర్బుద్ధితో పంపించాడు. అక్కడ దుర్బుద్ధితో పంపిస్తే అక్కడ మరి ఇంకొక విషయం కూడా చెప్తాడు, మీరు సాయంత్రం పూట వెళ్ళండి అని చెప్పేసి. అంటే దాని అర్థం ఏంటంటే దానికి ఒక ఆలోచన కూడా ఉంది అతనికి. ఏంటంటే మనకి వనవాసంలో ఉన్నప్పుడు ఈ పాండవులతో పాటు చాలామంది సహాయకులు వీళ్ళు కూడా ఉంటారు కదా, వారికి అక్షయ పాత్ర అనే ఒకటి ఉంది. ద్రౌపదీదేవికి అక్షయ పాత్ర ఇవ్వబడుతుంది. అక్షయ పాత్ర అంటే ఏంటి? వారికి కావాల్సినటువంటి ఆహారాలన్నీ కావాల్సిన వస్తువులన్నీ కూడా సమకూరుస్తుంది. దానికి ఒక రకమైన గుణం ఉంది. ఎప్పుడైతే ఈ ద్రౌపదీదేవి పూర్తిగా అందరికీ వడ్డన చేసి అందరికీ చేసేసిన తర్వాత ఆఖరుగా తను తినేసి అక్షయ పాత్రని కడిగినట్టయితే ఇంకా అది మళ్ళీ అది ఉత్పత్తి చేయదు, మరీ ప్రసాదించదు. అది ఏమీ అంతటితో ఆ రోజుకి ప్రసాదం అయిపోతుంది. ఆ సమయంలో కనుక ఈ యొక్క దుర్వాస మహర్షి వెళ్తే ఇతనికి ఆతిథ్యం ఇవ్వలేరు వాళ్ళు. దుర్వాస మహర్షి కూడా వెళ్తే ఒక్కరు వెళ్ళరు. ఆయనతో పాటు ప్రభు చెప్పినట్టు 60,000 మంది శిష్యులతో వెళ్తారు.
ఆయ కాబట్టి వారికి ఆతిథ్యం ఆ వనంలో ఇవ్వటం స స సామాన్యమైన విషయం కాదు కాబట్టి, ఏదో విధంగా కోపం వస్తుంది అతన్ని శపిస్తాడని చెప్పేసి అనుకున్నారు. అలాగే ఈయన వెళ్తే అక్కడ దుర్వాస మహర్షి వెళ్తే ఆయన సాదరంగా ఆహ్, గౌ ఆదరిస్తారు, గౌరవిస్తారు. మీకు అలాగే మీరు ప్రసాదం తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళని కోరుకుంటే అలాగే అంటారు. అందరు మరి 60,000 మంది ఉన్నాం మేము. దుర్వాస మహర్షి చెప్తే మీ అందరికీ మేము ప్రసాదం వడ్డిస్తాం అని చెప్పేసి అంటే సర్లే నేను సంధ్యావందనం చేసుకుంటాను, స్నానం చేస్తానని చెప్పేసి నది ఒడ్డుకెళ్తారు. వాళ్ళు తిరిగొచ్చే లోపల వీరు వీళ్ళందరూ కలుస్తారన్నమాట. అప్పుడు పాండవులందరూ కలిసి ఎలాగ వడ్డన చేయాలి, ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. అందులోకి ఇంతకీ ద్రౌపది ఏమంటారంటే, నేను కడిగేశానంటారు. కాబట్టి ఇది మళ్ళీ ఉత్పత్తి చేయదంట. వెంటనే వీళ్ళకి గుర్తొచ్చేదెవరు? కృష్ణ భగవానుడు. ఇటువంటి కష్టాల్లో గాని బాగున్నా ఇప్పుడు కూడా 24 గంటలు ఆయన స్మరించేదెవరిని? కృష్ణ భగవానుడిని. అందులోను ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కాబట్టి మరీ స్మరించారు. అప్పుడు కృష్ణ భగవానుడు వెంటనే ద్వారక నుంచి త్వరగా వచ్చి ఆయన్ని వచ్చి ద్రౌపదితో అంటారన్నమాట. మేము తలుచుకున్నాం మీరు తలుచుకున్నారు కదా వచ్చానని చెప్పేసి చెప్తారు. మరి నాకేదైనా ఉంటే పెట్టండి తినటానికి అంటారన్నమాట. అప్పుడు ఇదే సమస్య మాది, ఈ సమస్య వల్లే మిమ్మల్ని పిలుస్తున్నామని చెప్పేసి అంటే, సర్లే ఏదో ఒకటి ఉంటది చూడండి అక్షయ పాత్రలో మీరు పూర్తిగా అదే కాదు నేను కడిగేసాను, శుభ్రంగా కడిగాను, నేను శుభ్రంగా కడిగానని చెప్పేసి ద్రౌపది చెప్తారు. కాదు ఉంటది చూడండి అని చెప్పేసి భగవానుడు ఆ అక్షయ పాత్రను తీసుకొని ఎక్కడో మూల ఒక ధాన్యపు గింజ ఉంటే అంటే ఐ మీన్ ఆకు శాఖ ఒక ఆకు ఉందన్నమాట. ఆ ఆకుని తీసుకొని ఆయన ఇదిగో ఉంది చూసావా అని చెప్పేసి ఆకుని తీసుకొని తింటారన్నమాట. ఆయన భగవానుడు సర్వవ్యాపి సర్వులో ఉన్నటువంటి పరమాత్మ రూపంలో అందరిలోనూ ఉన్నాడు భగవానుడు. ఆయన ఒక్కసారిగా ఆ యొక్క ఆకు ముక్కని తినేసి పదార్థాన్ని తినేసి సంతృప్తి అయ్యేటప్పటికి మొత్తం ఈ యొక్క 60,000 మంది మునులు ఎవరున్నారో వారందరూ కూడా ఎక్కడైతే స్నానం చేస్తున్నారో వారందరికీ కూడా ఒక రకమైన ఫీలింగ్ అనమాట. భుక్తాయాసం అంటే ఒకరు వాళ్ళకి సరిపడగా తిన్నా కన్నా ఎక్కువగా తింటే ఎలా ఉంటుంది భుక్తాయాసం? అటువంటి పరిస్థితి ఏర్పడింది అందరికీ కూడా. అందరికీ ఒకేసారి గురువుతో సహా. వారు ఒకరొకరు మొఖాలు చూసుకొని ఇదేంటి పరిస్థితి అని చెప్పేసి, అయ్యో! మనం ధర్మరాజుకు చెప్పాము, వస్తామని చెప్పేసి ఆయన మన కోసం ఇవన్నీ ఆతిథ్యం రెడీ చేసుంటారు. ఏం చేయాలనుకుని చెప్పేసి వారు కంగారు పడుతుంటే, ఇంతలోకి ఆయన కనిపించకుండా మనకి వీరికి మళ్ళీ పాండవుల దగ్గరికి వెళ్ళకుండానే వెళ్ళిపోదామని పారిపోతారన్నమాట. ఈ విధంగా కృష్ణ భగవానుడు తన భక్తుల్ని స్మరించిన వెంటనే వచ్చి ఆదుకుంటాడని చెప్పేసి ఎక్కడున్నా సరే పాండవులు అరణ్యంలో ఉన్నారు. అయినా సరే వారిని ఆదుకోవడానికి ఆ విధంగా భగవానుడు వచ్చారు. ఈ విధంగా దుర్వాస మహర్షి యొక్క ఇంకొక సంఘటన చూస్తున్నట్టయితే అంబరీష్ మహర్షి. అంబరీష్ మహర్షి గురించి మీరు అందరికీ తెలిసినటువంటిదే. ఎవరైనా చెప్తారా? చెప్తారా మీరు? ఆదికొరకు చెప్తారా? ఓకే. అంబరీష్ మహర్షి ఏం చేస్తుంటారంటే ఏకాదశి వ్రతం చేస్తారు. అదే సమయంలో ఏకాదశి వ్రతం అయ్యాక మర్నాడు పారణ సమయం ఉంటుంది కదా! మనం కూడా చేస్తాం ఏకాదశి తర్వాత ద్వాదశి రోజున పారణ సమయం ఉంటుంది. అదే సమయంలో అంబరీష్ మహర్షి ఏం తీసుకోవాలి? ప్రసాదం తీసుకోవాలి. పారణ విడవాలి. ఆ విధంగా ఆ టైంలో సమయంలో వచ్చారు ఎవరు? దుర్వాస మహర్షి. అక్కడికి వచ్చాక ఆయనకి ఆతిథ్యం చేశాక మీకు ఆయనకు కూడా భోజనం సమర్పించాలి కదా! అతిథులకి ముందరికి సమర్పించి తర్వాత తను తీసుకోవాలి. అది ధర్మం. అది నీతి. అప్పుడు అంటారు ఆయన నేను కూడా వెళ్ళి ఈ సంధ్యావందనం చేసి వస్తాను, ఇంకా స్నానం చేసి వస్తాను నదికి వెళ్తారు. ఆయన తిరిగి రావడం లేట్ అవుతుంది. తిరిగి రావడం లేట్ అయిందంటే ఇక్కడ పాలనకు కూడా ఒక సమయం ఉంటుంది కదా! ఆ పాలన సమయంలో కనుక మనం ఈ విడకపోతే మనం ఏం చేస్తాం దాని యొక్క ఫలితం రాదు. అందుకని చెప్పేసి ఆయన ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఇక్కడ మంత్రులతో వారితో చర్చించి బ్రాహ్మణులతో పండితులతో చర్చించి ఏం చేయాలనంటే మీరు చరణామృతాన్ని తాగండి, అంత మాత్రాన మీరు ఈ ఏకాదశి వ్రతం విడిచినట్టు అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఈ అతిథిని అగౌరవపరిచినట్టు కూడా ఉండదు, అతిథి మర్యాద కూడా ధిక్కరించినట్టు ఉండదు అని చెప్పేసి నీరు తాగమని చెప్పేసి చెప్తారు. నీరు తీసుకున్నట్టయితే అది మీరు ఈ 2 విధానికే మనకి ఇబ్బందికరంగా ఉండకండి అంటదని చెప్పేసి చెప్తారు. ఆ విధంగా చేస్తారు. వాళ్ళ పండితులు చెప్పినట్టుగా బ్రాహ్మణులు చెప్పిన విధంగా చేస్తారు. అంతలోకి ఈ విషయం ఈ యొక్క యోగి అయినటువంటి మన దుర్వాస మహర్షికి తెలిసిపోతుంది. ఆయన కోపోద్రిక్తుడైపోతాడు. నేనుండగా నాకు ఆతిథ్యం ఇవ్వకుండా ఈయన మంచినీరు తాగుతాడా అని చెప్పేసి ఆ కోపోద్రిక్తుడయ్యి ఆయన తిరిగి వచ్చి అంబరీష్ మహర్షి మీద కోపం ప్రకటించి ఆయన కోపంతో తన వెంట్రుకలోంచి ఒక వెంట్రుక తీసి నేల మీద కొట్టి ఒక పెద్ద రాక్షసుని సృష్టిస్తారంట. ఆయనతో ఏంటి అంబరీష మహర్షిని వధించమని చెప్పేసి. ఇంతలోకి ఇక్కడ మన అంబరీష మహర్షి ఏంటి భక్తుడు, మంచి సంపూర్ణమైన పవిత్రమైన భక్తితో ఉన్నటువంటి వాడు, పూర్తిగా భగవంతుడి యొక్క శరణాగతి పొందినవాడు. అటువంటి వారికి ఇబ్బంది కలిగితే ఊరుకోరు కదా, వెంటనే సుదర్శనుడు భగవంతుడి యొక్క సుదర్శన చక్రం
వచ్చి ఎదుర్కొంటదనమాట. ఆ శక్తితో ఎదుర్కొని ఆ శక్తిని వధిస్తుంది. తిరిగి మరి ఇదంతా పురికొల్పింది ఎవరు? దుర్వాస మహర్షినే కదా! దుర్వాస మహర్షి వెనక పడుతుందనమాట. దుర్వాస మహర్షి వెనక పడితే ఆయనకి భయమేస్తుంది. సుదర్శన చక్రంతోటి ఆయన, ఆయన వెనక వస్తుంటే ఈయన పరుగునమాట. ఆయన్ని మొత్తం అందరూ కూడా ఈ దేవతల దగ్గరికి వెళ్తారు రక్షించమని. వాళ్ళు మాత్రం ఏం రక్షిస్తారు? సుదర్శన చక్రం నుంచి మేము రక్షించలేమని చెప్పేసి చెప్తారు. అలాగే బ్రహ్మదేవుడు, శివుడి దగ్గరికి కూడా వెళ్తారు. మీరు సుదర్శన చక్రంతో నుంచి మిమ్మల్ని మేము రక్షించే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తే తిరిగి విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్తారు. ఆయన కూడా నేను భక్త పరాధీనుడిని, నేను ఇదే మనం అర్థం చేసుకో భక్తుడి స్వరాట్ అంటాం విష్ణు భగవాని స్వరాటు స్వతంత్రుడు ఆయనకి మించి ఆయన అంటాం కానీ ఆయన కూడా భక్తి పరాధీనుడు. ఆ, కాబట్టి నువ్వు ఎవరికైతే అపరాధం చేసావో వారినే శరణాగతి పొందు అప్పటి వరకు నేను సుదర్శన చక్ర కూడా నేను విడవదు, నేను కూడా ఏమీ చేయలేను అని చెప్తే ఆయన మరీ వచ్చి తిరిగి వచ్చి అంబరీష్ మహర్షి పాదాల మీద పడి అంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికి? అంబరీష్ మహర్షికి. ఈయన యోగి, సిద్ధులు కలిగిన వారు చాలా, ఇటువంటి ఆయన నాకు శరణాగత నాకు శరణు పెడుతున్నారని చెప్పేసి ఆయన ఇబ్బంది పడుతున్నారు. అంతలోకి ఈ సుదర్శన చక్ర సంతృప్తి ఉంది, సద్దుమణుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క అంబరీష్ మహర్షి అంటే ఈ దుర్వాస మహర్షి ఆ విధంగా రక్షింపబడతారు. మనకి దీన్ని బట్టి చెప్తున్నది ఏంటంటే మనకి ఈ యోగ సిద్ధులు సంపాదించడం కన్నా భక్తితో భగవంతుడి శరణి పొంది భగవంతుడి యొక్క సేవని చేయటం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి, అది ముఖ్యమైనది, భగవంతుడికి అది ప్రీతికరమైనదని చెబుతూ ఈ యొక్క సంఘటన ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఈ సిద్ధులకు సంపాదించడం కూడా ఏమీ లేదు, అది పెద్ద అది ఇబ్బందికరమైన విషయం, భక్తికి ఇబ్బందికరమైన విషయమే కానీ సంతోషకరమైనది. చూడండి, ఎవరైనా సరే ఈ యొక్క ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ఎవరైనా మంచి ఐశ్వర్యవంతుడు ఉన్నాడు అనుకోండి, ఐశ్వర్యంతో పాటు వాటికి ఏమొస్తుంది? గర్వం కూడా వస్తుంది. అలాగే భగవంతుడు ధిక్కరిస్తుంటాడు ఒకడు. ఎప్పుడైతే నాకు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు భగవంతుని ప్రార్థించాల్సిన పనే ఉంది అని ధిక్కరిస్తడం జరుగుతుంటుంది. ఇటువంటి ఎప్పుడైతే సిద్ధులు వచ్చినాయో వారి ఫోకస్ అంతా కూడా భగవంతుడి సేవతో కాకుండా ఈ సిద్ధుల్ని అనుభవించడం, లేకపోతే సిద్ధులతో ఆగిపోవడం, లేకపోతే సిద్ధుల వల్ల గర్వం రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఈ విధంగా భక్తికి అది అనుకూలం కాదని చెప్పేసి చెప్తుంది. అంటే అది మెయిన్ ధ్యేయం కాదు, అవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ అండి, వస్తాయి అటువంటి సిద్ధులని, వాటిని మెయిన్గా పాటించనమాట. ఈ విధంగా మనకి ఇంకొక ఉదాహరణ జరిగింది. అలాగే మనం ఇంకా కూడా చెప్పుకోవచ్చు. మనకి ఈ బృందావనంలో రుక్మిణీదేవి కూడా, బృందావనంలో రాధాదేవి చిన్న వయసులో ఉన్నప్పుడు రాధాదేవి దుర్వాస మహర్షి కూడా ఇలాగే ఆతిథ్యమిచ్చి సపర్యలు చేస్తే ఆయన కూడా ఆయనకి చాలా ఇలాగే వంట చేసి పెట్టి ఆయన పదార్థాలన్నీ ఇచ్చినట్లయితే ఆవిడ చాలా రుచికరంగా ఉన్నాయి. అప్పుడు ఆయన చెప్తారన్నమాట, నువ్వు ఎవరైతే నీ యొక్క చేతి వంట తింటారో వారు ఎటువంటి అనారోగ్య బాధపడకుండా చక్కగా ఉంటారు, నెక్స్ట్ వారికి సుదీర్ఘమైన జీవితం కూడా దొరుకుతుందని చెప్పేసి ఆయన చిన్న వరం ఇస్తారన్నమాట. అప్పుడు రాధాదేవి ఈ విధంగా వంట రుచికరంగాను మంచి ఆరోగ్యకరంగా ఉంటాయని చెప్పేసి తెలిసి మన యశోదాదేవి కృష్ణ భగవానికి చేయాలని చెప్పేసి కోరితే రాధారాణి కృష్ణ భగవానికి ఎప్పుడు కూడా ఈ వంట చేస్తూ ఉంటుంది. ఈ విధంగా యశోదాదేవి ఏమనుకుంటుందంటే శ్రీకృష్ణుడికి అనారోగ్యం రాదని చెప్పేసి, ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఆ కోరికతో తయారు చేస్తుంటారు. ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకి ఇంకా కొన్ని సంఘటనలు ఉన్నాయి. ద్రౌపదీదేవికి కూడా ఇచ్చినట్టుగా, అది పూర్తిగా నాకు గుర్తు రావట్లేదు. ఆ విధంగా ఇలాగ దుర్వాస మహర్షితో సంఘటనలు మనకి చాలా ముఖ్యమైన సంఘటనలే ఉన్నాయి భాగవతంలో. హరే కృష్ణ. ప్రభు మీరేం చెప్తారు ప్రభు? నాకు ఐడియా లేదు. అహల్య. అలాగే ఇక్కడ ఈ ముగ్గురు కూడా
అనసూయాదేవి ఖత్రికి ఎందువల్ల జన్మించారనేది మనకి వచ్చే శ్లోకాల్లో వివరించబడుతుంది అనుకుంటా. ఆ విధంగా చూద్దాము. అలాగే ఇక్కడ ఈ ప్రహ్లాద్ మన ఆచార్యులు మనకు శ్లోకంలో ఇది కూడా చూద్దాము. ఏంటి ఈ శ్లోకమందు ఆత్మేశ బ్రహ్మ సంభవాన్ అను పదము ప్రయోగింపబడింది. ఆత్మ అనగా పరమాత్ముడు లేదా విష్ణువు, ఈశ అనగా శివుడు, బ్రహ్మ అనగా చతుర్ముఖ బ్రహ్మ అని భావము. అనసూయకు జన్మించిన దత్తాత్రేయుడు, దుర్వాసుడు, సోముడు అని ముగ్గురు తన తనయులు ఈ త్రిగుణావతారాలకు పాక్షిక ప్రాతినిధ్యములు. పరమాత్ముడు విష్ణువే అయిన కారణమున దేవతల కోవకు గాని జీవుల కోవకు గాని చెందినవాడు కాదు కనుకునే అతడు విభిన్నాంశ భూతానాం అని వర్ణింపబడినాడు. బ్రహ్మరుద్రాదుల్లో సహా సమస్త జీవరాశికి పరమాత్ముడే బీజ ప్రదాత. ఆత్మ అను పదమునకు వేరొక అర్థమును ఈ విధములను గ్రహింపవచ్చును. అంశ అనేది పదము ఇచ్చట ఉపయోగింపబడిన కారణం ప్రతి ఆత్మయందలి ముఖ్యతత్వముకు పరమాత్ముడే దత్తాత్రేయునిగా ప్రకటమైనని పలకవచ్చు. అంటే ఈ పరమాత్మ రూపంలో ఉన్నవతనే మనకి దత్తాత్రేయుడిగా ప్రకటమయ్యాడని పలకవచ్చు. అలాగా ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలు ఉదయించవచ్చు. ఎలాగా ఈ మనం కూడా భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, ఈ ప్రతి జీవి కూడా నా యొక్క అంశ అని చెప్పేసి అంటున్నారు. అటువంటప్పుడు వీరు కూడా అంశలే కదా, అటువంటప్పుడు వీరికి జీవులకి తేడా ఏంటి అని చెప్పేసి ప్రశ్న ఉదయించవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ బ్రహ్మరుద్రాదులు కూడా ఇక్కడ అంశగా వర్ణించారు. అయినచో వారికి కూడా సాధారణ జీవులకి ఎందుకు భావించరాదు, వీరిని సాధారణ జీవులకి ఎందుకు భావించరాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ దీనికి జీవులో ఎవరికి కూడా భగవంతుడు సమానులు కారని చెప్పేసి మనం చెబుతాము. మరి ఈ అంశాలు కూడా ఇక్కడ విష్ణుతత్వానికి దీనికి తేడా ఏంటంటే భగవంతుడు చెప్తారు, మనకి బ్రహ్మ సంహితలో చెప్తారు. ఒక దీపం మూల దీపం తీసుకుని వేరే మనం చాలా దీపాలను వెలిగించవచ్చు. ఆ దీపం తీసుకుని 100 దీపాలను వెలిగించామనుకోండి, ఈ అన్ని దీపాలు కూడా మొదటి దీపం లాగానే శక్తివంతమును కాంతివంతం కూడా ఉంటుంది, అదే విధంగా ఉండగలుగుతుంది. అయినప్పటికీ మూల దీపం మూలంగానే ఉంటుంది. అది కృష్ణ భగవాన్. ఆ కృష్ణ భగవాన్ తర్వాత వచ్చిన అవతారాలని కూడా సమానమైన శక్తి, సమానమైన గుణాలు అన్నీ కలిగి ఉంటారు. కాకపోతే అన్నిసార్లు అన్ని రకాల గుణాలు వ్యక్తపరచకపోవచ్చు. ఒక్కో రకమైన గుణం వ్యక్తపరుస్తుంటారు, కానీ అంత సామర్థ్యము, అంత యొక్క లక్షణాలు ఉన్నట్టే వారికి. ఈ విధంగా అటువంటి విధంగా ఉన్న వాళ్ళందరూ విష్ణుతత్వం అన్నమాట. కాకపోతే ఇక్కడ జీవుడికి వారికి తప్ప చెప్పాలంటే మనకి ఆచార్యులు చెప్తుంటారు, మనకి నిప్పు రవ్వలు వస్తున్నాయి అనుకోండి, నిప్పు రవ్వ వస్తుంది, అంటే అగ్ని మంటలోంచి రవ్వలు వస్తుంటాయి. ఆ రవ్వలు అనేది విడినటువంటి అంశ, అది మన జీవులందరినీ కూడా ఆ విధంగా పోలుస్తుంటారు. అదే కానీ ఒక దీపం నుంచి ఇంకో దీపం వచ్చిందంటే అది స్వాంశ లాంటిది అనమాట. అదే విష్ణుతత్వాన్ని అదంతా కూడా విష్ణుతత్వంతో పోల్చాలి. ఆ విధంగా అదే అక్కడ విభిన్నాంశకి స్వాంశకి తేడా చెప్పేటప్పుడు ఈ విధమైన ఉదాహరణతో చెప్తున్నారు. ఈ విధంగా భగవంతుతో సమానం కాదని చెబుతూ ఇక్కడ పూర్తిగా భగవంతుడి యొక్క అవతారాలన్నీ కూడా విష్ణుతత్వంతో సమానం. వారిని ఎప్పుడు కూడా జీవులతో సమానంగా ఉంచకూడదు, జీవుల కన్నా ఉన్నతమైన వారని చెప్పేసి చెబుతూ విష్ణుతత్వానికి సాధారణ జీవులకి తేడా ఏంటో ఇక్కడ వివరించారు. అదే దీంట్లో ఉదాహరణగా మనకి ఎలక్ట్రికల్ దీపాలు, మన జీవుల్లో కూడా రకరకాల స్థాయిలో ఉంటారు. మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన లేకపోతే భగవంతుడి యొక్క శరణాగతి ఎంతవరకు వారు పొందుతారు అనేది వారి యొక్క జ్ఞానాన్ని బట్టి, వారి యొక్క శరణాగతి యొక్క స్థితిని బట్టి, స్థాయిని బట్టి వారు ముక్త స్థితిలో ఉన్నారా లేకపోతే భౌతిక స్థితిలో ఉన్నారా, ఎటువంటి విధంగా ఉన్నారు అనేది రకరకాల స్థితిలో జీవులందరూ ఉంటారని చెప్పేసి చెబుతూ ఇక్కడ విష్ణుతత్వానికి 94% ఉంటారని చెప్పేసి, ఎవరికి కృష్ణ భగవానుడి యొక్క 94 శక్తి కానీ లక్షణాలు కానీ ఉంటాయని, అలాగే బ్రహ్మదేవుడికి రుద్రుడికి, బ్రహ్మదేవుడికి ఎంత అన్నారు 84% అని, బ్రహ్మదేవుడికి 78% అని, తర్వాత జీవులందరికీ కూడా వారి స్థాయిలో ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా మనం ఈ యొక్క జీవాంశకిని, జీవుడి యొక్క అంశకిని, ఈ యొక్క విష్ణుతత్వంలో ఉన్నటువంటి స్వాంశకి మనం తేడాలు చూసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? దేపాచిరేవకి దశాంతరం అభిపేత్య దశాంతరమే, అది మనకి బ్రహ్మ సంహితలో శ్లోకం ఉంది, దాంట్లో చెప్తారు.
అంటే ఒక దీపం నుంచి ఇంకొక దీపం వెలిగించినట్టయితే ఒకే శక్తితో ఉంటుందని, వారికి వీటికి తేడా ఉండదని, అయినప్పటికీ మూలంగా ఉంటుందని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. హరే కృష్ణ. శ్రీమద్భాగవతం కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.